కుటుంబ సభ్యులందరూ కూడా దేవునికి కనెక్ట్ అయిన తర్వాత ఒక అద్భుతమైన మార్పు. అన్ని నాళ్ళు మా జీవితంలో ఎరగని ఆనందం, సంతోషం ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. 24 సంవత్సరాలు ఇప్పటికే 24 సంవత్సరాలుగా దేవుడు ఇచ్చేటువంటి ఆ మనశ్శాంతిని, ఆదరణని, ఆనందాన్ని 24 years ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఉన్నాను. నేను అబద్ధం చెప్పట్ల, సాక్ష్యం. ఇది మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ఈరోజు మీ అందరి పరిస్థితులు అలానే ఉన్నాయి, చిన్న భిన్నంగా. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అలానే ఉంటే ఎట్లా బయటపడిద్ది ఫ్యామిలీ? నాది కాదులే అని ఎవరి కాళ్ళు అనుకుంటే ఎవరికి బయట తెస్తారు? ఎవరు తెస్తారు బయటికి? కాబట్టి నేనే అని నువ్వు నడుం కడితే, నేనే ఉన్నాను ప్రభువా ఇదిగో అని నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే, నేను బాప్తిజం పొందడానికి కూడా ఒప్పుకోలే వాళ్ళు. అయ్యో 30 మొక్కులు ఉన్నాయి, ఎక్కడైతేనే నువ్వు ఏం కొంప ముంచేటట్టున్నావు, నువ్వు బాప్తిజం అని యేసు ప్రభులోకి పోతే అవన్నీ జయాతి కాదు. నువ్వేదో ఆల్రెడీ అక్క చచ్చిపోయి ఉంది, నువ్వేదో చేస్తున్నావు, నువ్వు చావులు కూడా జరుగుతున్నాయి ఇంట్లో, మొత్తాన్ని నాశనం చేస్తావా అని అట్లా ఆ టైప్ ఆఫ్ క్లాసులో కూడా తీసుకున్నా. నేను చెప్పాను, నేను నమ్మింది అబద్ధం అయితే మీలా భయపడతాను, కానీ నేను అన్ని పరిశీలించి సత్యవంతుడైన వాడిని నిజంగా కలుసుకున్నాను. నాకు భయం లేదు. నేను ఎన్ని మొక్కానో ఆ మొక్కుల్లో ఒక్కటి కూడా నేను తీర్చను అని మంగళ షాప్కి వెళ్ళి వాస్తవంగా తిరుపతికి వస్తానన్న మొక్కను చుట్టూ పెంచుకున్నా. ఇక్కడే ఉన్నాడు వాడు, ఎవరున్నాడు? పెద్ద కొడుకు, వాడికి పిల్లకేసాం, అక్కడ తీస్తాం. పోలా ప్రభువుని తెలుసుకున్నాను, మంగళ షాప్కి వెళ్ళాను, నేను కటింగ్ చేయించుకున్నాను, వాడికి క్లీన్ చేయించాను, ఇంటికి వచ్చా. మరి నేను అడిగేస్తేనే కదా మిగిలిన వాళ్ళకి ధైర్యం వచ్చేది. ఫస్ట్ కంగారు పడ్డారు, ఏదో చేస్తావు నువ్వు అదే చెప్పి లేచారు. ఏమీ కాదు చూడండి, ఎందుకంటే దేవతలు మ్రొక్కిన దేవుడి దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన అసలైన దేవుడు, నిజమైన దేవుడు.